మీ బేరీ ఆటలను క్లాస్ ఆడాలంటే బాట్వాడులా గైనా క్లాసిక్ ప్లేయర్. ప్రజల ఆయన స్టైల్ ఇవాళ కాళాలు. అలాంటి క్లాస్నెస్ అనికి క్లాస్ వాళ్ళు కోడి చెప్పుతుందంటే ఏవరాకే ఈమె జీవితాన్ని ఆడుతాం చదపండి. కర్ణాటకలోని మంగళూరులో జన్మించారు. తండ్రి ఒక ప్రొఫెసర్. ముఖ్యంగా కేఎల్ అంటే కేల్ యూనివర్సిటీ వల్ల కాదు, అది అతని పేరే, కన్నూర్ లోకేష్ రాహుల్. చిన్నప్పటి నుంచి క్లాసుంటే అద్భుతంగా ఆట ఆడేవాడు. వాళ్లమ్మ క్రికెట్ కి అస్సలు ఇష్టపడేది కాదు. కాని రాహుల్ కి బంతి చాలు, ఆ రోజు అంతా ఆడేస్తే చాలు. పక్కవాళ్లు ఎవరూ ఊహించలేదు వాడి చేతిలో ఉండే బలికి ఒకరోజు భారత జెండా అందుతుందని. కేఎల్ రాహుల్ తొలిసారి తన ప్రతిభను రంజీ ట్రోఫీలో చాటాడు. 2-0-1-3లో వచ్చిన ఛాన్స్ ను వాడుకున్నాడు. 2014లో దులీప్లో 337 పరుగులతో అంతర్జాతీయను షాక్కి గురిచేశాడు. నిన్నటి వరకు సెల్ఫీ తీసుకుంటున్న వాడి ఫోన్, నేటి కెమెరాలు అతనినే షూట్ చేస్తున్నాయి. అది కేఎల్ రాహుల్ కన్సిస్టెన్సీ వల్ల మాత్రమే సాధ్యమయ్యింది. కేఎల్ కి అంతర్జాతీయ దశపై అరంగేట్రం 2014లో ఆస్ట్రేలియాలో. మొదటి మ్యాచ్లో ఘోరంగా ఫెయిల్ అయినా రెండవ టెస్టులో సెంచరీ కొట్టి తన తలకెక్కిన నిందలకు జవాబిచ్చాడు. అతని కెరీర్ అంతా కంబ్యాక్స్ కి ఉదాహరణ. 2016లో తొలిసారి వన్డే సెంచరీ, 2016లోనూ సూపర్ సెంచరీ. ప్రతి ఫార్మాట్లో సెంచరీ కొట్టిన మొదటి భారత ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. అతనిపైన విమర్శలు, పై గడిపిన నెలలు, మీడియా రిజెక్ట్లు అయినా ప్రతిసారి రాహుల్ తన బ్యాట్తో సమాధానం చెప్పాడు. లో కేఎల్ రాహుల్ ఓ మాన్స్టర్. 2018లో కింగ్స్ 11 పంజాబ్ తరఫున 14 బంతుల్లోనే 50 పరుగులు చేసి లో వేగవంతమైన హాఫ్ సెంచరీ హిట్ చేశాడు. 2018 నుంచి 21 వరకు ఎక్కువ మంది ఆరెంజ్ క్యాప్ కోసం పోటీ పడుతుంటే రాహుల్ కన్సిస్టెంట్ గా 600 రన్స్ చేస్తూ అసలు పోటీ అతని వెనుకే ఉందని నిరూపించాడు. టాస్ లో జట్టును రక్షిస్తూ లాస్ట్ బాల్ వరకు కాపాడే నైజం అతనిది. రాహుల్ జీవితంలో 2020 తర్వాత అనేక గాయాలు ఎదురయ్యాయి. పగిలిన ఫింగర్, పేగు శస్త్రచికిత్స, ఆట మిస్ అయిన ఆస్థం అంతా ఓ ఆటగాడి మనోబలాన్ని పరీక్షించాయి. అన్ని వదిలి కెరీర్ ఓవర్ అనేదాకా వచ్చినా తను ఇచ్చిన ప్రతి కంబ్యాక్ జీవిత పాఠమైంది. బయట కేఎల్ రాహుల్ ని క్లాస్ ప్లేయర్ అనినా లోపల శక్తి, మనోధైర్యం ఉన్న యోధుడు. కేఎల్ రాహుల్ కెప్టెన్ గా కూడా షైన్ అయ్యాడు. కింగ్స్ 11 లక్నో సూపర్ జాయింట్స్ కు కెప్టెన్ గా మారి అసాధ్యమైన మ్యాచెస్ నెగ్గించాడు. కెప్టెన్సీలో తేలిపోయాడన్న విమర్శల మధ్యలోనూ అతనుకు మెంటోర్ అయ్యాడు. రాహుల్ అంటే నాట్ జస్ట్ బట్ రెస్పాన్సిబిలిటీ టూ. కేవలం ఆటగాడిగానే కాదు, రాహుల్ ఒక డిసిప్లిన్ ఉన్న, లోకీ లైఫ్ స్టైల్లో నమ్మే వ్యక్తి. యాక్ట్రెస్ ఆథియా షెట్టితో ప్రేమలో ఉన్న అతను తన ప్రయాణాన్ని పర్సనల్ గా కూడా బలపరిచాడు. కేఎల్ భారత క్రికెట్లో ఓ క్లాస్ చాప్టర్. ప్రతి అడ్డంకిని కలర్స్ గా మార్చిన మనిషి. నీకున్న టాలెంట్ కన్నా ఎక్కువగా నీ మీద ఉన్న నమ్మకం, అదే కేఎల్ రాహుల్. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మాస్ క్రికెట్ 360కి సబ్స్క్రైబ్ అవ్వండి. లెజెండ్స్ లైఫ్ ఇంకా కమింగ్ సూన్. కే లెజెండ్ అనే కామెంట్లో ఒక్కసారి గట్టిగా టైప్ చేయండి.